చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ అభ్యర్థులు గూండాలు, స్మగ్లర్లు అయితే తమ పార్టీ నుంచి వెళ్లిన వారిని ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. పోటీకి అభ్యర్థులే లేని పవన్ కళ్యాణ్ తొక్కుతానంటూ కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సునీత ముసుగు తొలగిపోయిందని, వివేకాను ఓడించిన టీడీపీతో ఆమె కలిశారని ఆరోపించారు. ఆమె సునీత గారు మాట్లాడిన చూస్తే ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తున్నదో అది తీసేసి మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో, ఎవరు నడుపుతున్నారో ఇదంతా, ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం ద్వారా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా, అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో, ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ అదంతా కూడా ఈరోజు బయటపడి ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి? ఆమె దానికి మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదనడానికి, అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారినే అంటున్నారు, ఆ తర్వాత వైఎస్ఆర్ చెప్పారు. మరి వాళ్ళల్లోనే బయటకు పోయిన వాళ్ళని తీసుకుంటున్నారు. మరి వాళ్ళంతా గుండాలు వాళ్ళు అయితే వాళ్ళు పోగానే బయటికి పోగానే స్వచ్ఛమైన వాళ్ళు అయినారేమో ఆయనే చెప్పాలి, లేదా జనసేనలో తీసుకుంటున్న వాళ్ళు చెప్పాలి. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు ఏం చేస్తామో, లేదా ప్రజలకు మేమేం చేయలేకపోయామో ఎత్తి చూపి వాళ్ళేం చేయగలరో చెప్పిపోవాల్సింది అది వదిలేసి అసలు ఊరిక తిట్లు బూతులు తప్ప ఏం లేకుండా మాట్లాడేవాళ్ళం. వాటి గురించి మీరు అడగడం నేను సమాధానం ఏం చెప్తాను. అదేదో సినిమాలో ఉంది, భాష ఒకసారి చెప్తే 100 సార్లు అన్నట్టు. ఈయన 24 సీట్లు అంటే 240 అనుకుంటే ముందు పోటీ పెట్టడానికి ఆయన లేదని, ఆయనేమో పక్క మాకు శక్తి ఉందా, మనకు కార్యకర్తలు మనకున్నారా, బూత్ స్థాయిలో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా, దానికి డబ్బులు ఉన్నాయా, టీడీపీతో పోటీ పడగలమా అని అన్న వ్యక్తి 24 సీట్లు గెలిచేవి చూస్తారని చెప్పి మన 24లో కనీసం ఒక 7 వీళ్ళకు 30,000 దాటిన 15 సీట్లలో ఒక 7 టీడీపీ పోటీ చేస్తారు. అంటే విన్నింగ్ సీట్స్ అంటే విన్నింగ్ ఛాన్స్ ఉందో బలమైన సీట్లని ఆయన అనుకుంటే ఆ 30,000 వచ్చిన వాటిలో పోటీ పెట్టాలి. మిగిలినవన్నీ ఏదైతే పోతాడో గ్యారంటీగా చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందో అలాంటి చోట తను 24 ఇచ్చాడు. ఆ చీట ఎంత ఉందో ఈయనేమో బాగా నీట్గా పవన్ కళ్యాణ్ గారి అలా రంగుల ఫోటో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి కాబట్టి, అనుకునే ఓట్లు గాజు గ్లాసు కూడా బొమ్మ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈయనకేమో 5 ఒక మెడికల్ షాప్లో రాసిస్తాడు చిత్తుకాయట మీద అట్లాంటి దాని మీద రాసిచ్చే అది పెట్టుకుని వచ్చి చదువుకొని ఈయన వచ్చి నేను వామనావతారం అధపతాలని తొక్కుతా బలి చక్రవర్తి ఇది అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే ప్రజలు ఎంతో నవ్వుతారని అది కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకి